మేమేదో ఇక్కడ ప్రశాంతంగా పనిచేసి ఉన్నంతలో కొంత సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పనిచేసుకుంటూ పోతా ఉన్నాము. కానీ వచ్చినప్పటి నుంచి ఎక్కువ ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంది. టైం అంతా ల్యాండ్ దాని మీదనే పెట్టాల్సి వస్తుంది. కోర్టులకు మనం ఇన్స్ట్రక్షన్స్ రాసుకోవడము, పారావైజ్ రిమార్క్స్ రాసుకోవడము, ఈ కోర్టు విషయాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచి చూసి మేము కొత్తగా వచ్చిన మా ఫైళ్ళన్నీ ఎత్తుకొని రాసుకోవడము అది చాలా లేట్ అయిపోతుంది. ఉన్నంతలో మా టయాన్ని మేము ప్రజల కోసం ఊళ్ళో ఫీల్డ్లో తిరిగి గ్రౌండ్ లెవెల్లో ఏముంది వాస్తవాలు తెలుసుకొని పనిచేసుకుంటూ పోతున్నాం. అయితే ఒకరోజు ఆర్డీఓ గారు ఫోన్ చేసి, కమిషనర్ గారు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీరు వెళ్ళండి, మీరు పర్సనల్గా వెళ్ళి దాన్ని పరిశీలించండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు మేము అక్కడికి పోయి అదంతా చూసిన తర్వాత జోషి గారు కూడా మండల సర్వేయర్ వాళ్ళ రెవెన్యూ సెక్రటరీలు మేమంతా కలిసిపోయి అడిగి పోయి చూసిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితిని చూసి ఎవరైతే మాకు ఆడ కన్స్ట్రక్షన్ దగ్గర ఉండేది ఎవరంటే గుర్రంపాటి రమణారెడ్డి అలియాస్ ఎంఆర్ఎఫ్ రమణారెడ్డి అంటారు ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన తోడుగా మన శ్రీధర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరికి కన్విన్స్ చేసి అక్కడంతా పెద్ద ఇష్యూ జరుగుతుంది, లేడీస్ అంతా గొడవ చేస్తున్నారు, మీరు తాత్కాలికంగా ఆపండి అని నచ్చ చెప్పి వచ్చేసాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కన్స్ట్రక్షన్ చేస్తామని అప్పుడు కూడా పోయి మళ్ళీ వాళ్ళ ఫిర్యాదు మేరకే ఆపినాము. ఈలోగా కోర్టులో పడి దాంట్లో ఏమొచ్చిందంటే కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ అంతకుముందు కూడా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా కన్స్ట్రక్షన్ ఆపలేదు అని నా మీద కూడా వేసింది. అంటే ఫస్ట్ పార్టీ గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంబీఐడి, సెకండ్ పార్టీ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, థర్డ్ మున్సిపల్ కమిషనర్ పదివేలైన నేను, ఫోర్త్ ఆర్డీఓ గారు, ఫిఫ్త్ మన త్రిభువన్ రెడ్డి సారు, తర్వాత వాళ్ళు ఎవరైతే మన రమణారెడ్డి, తర్వాత మన శ్రీధర్ నాయుడు గారు, పిల్లబోయిన ఓబయ్య అనే వాళ్ళ అందరి మీద కూడా ఫిల్ చేయడం జరిగింది. ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళు కన్స్ట్రక్షన్ ఆ రోజు శుక్రవారం కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పి మేము చూడలేదు, కంప్లైంట్ చేశాను. అక్కడ కోర్టులో ఉండే కంప్లైంట్ మీరు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఊరుకుంటారని చెప్పి అప్పుడు మన స్టాఫ్ను పంపించి కన్స్ట్రక్షన్ ఆపేసి ఆ మెటీరియల్ కూడా అంటే ఏదైతే వాళ్ళు గోళాలు స్పార్లు అవి తెచ్చి ఆఫీస్లో పెట్టించినాం. అప్పుడు రమణారెడ్డి గారు వచ్చి సార్ నా మెటీరియల్ ఏంటి, నేను ఇంకా ఇద్దరితో ఆపేసుకుంటా అని చెప్పి అప్పుడు మెటీరియల్ ఇస్తే మీరు మళ్ళా కడతారు, ఇది ప్రాబ్లం అవుతుంది, కొంత ఆపండి, ఎందుకు ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తారని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే, సార్ నేను స్వామిలో దిగినాను, నేను అబద్ధం ఆడాను, నా మెటీరియల్ ఇచ్చే నేను వెళ్ళిపోతా అని చెప్పి మళ్ళీ ఈవినింగ్ కట్టేసినట్ట. మాకు తెలియదు అది. ఆ తర్వాత శనివారం నైటే భారీగా వాహనాలు పెట్టి ఏదైతే పిల్లర్ కొద్దిగా ముందు పిల్లర్ వేసినారు, ఆ తర్వాత దాంట్లో ఆ పిల్లర్ బేస్మెంట్ వేసేసి మట్టి కూడా తోలేసారు. అది ఆ నైట్ ఆ లోకల్ వాళ్ళు ఎవరైతే ఇది పోరాడుతున్నారో వాళ్ళు నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెడితే, ఇది కోర్టులో ఉండే అంశాన్ని మీరు యథాస్థితిలో ఉంచకుండా మీరు ఎందుకు కన్స్ట్రక్షన్ చేసిందని చెప్పి మన జేసీబీ తీసుకుపోయి మనము పాక్షికంగా ఏదైతే బేస్మెంట్ కట్టి ఉన్నారో ఆ బేస్మెంట్ మాత్రమే తొలగించడం జరిగింది. అయితే ఆయన ఏమంటాడంటే నోటీసు ఇవ్వకుండా మాకు తొలగించిందని చెప్పారు. నోటీస్ ఇవ్వడానికి ఎవరికి ఇవ్వాలి, ఎవరు స్థలం ఓనర్ ఎవరు, దాంట్లో వాళ్ళకి ఏమైనా డాక్యుమెంట్ ఇప్పుడు రమణారెడ్డి గారు ఆయన చెప్పడం చెప్పండి. ఆయన రావడం ఎవరిది కాదు, గవర్నమెంట్ దాంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందనే కదా మేము పోయింది. మేము పోయి ఆపాలని ప్రయత్నం చేసినాము. వాళ్ళు మేము చెప్పినప్పుడు రావడం అట్లా జరుగుతూ వచ్చింది. ఆ రాత్రే కట్టడంతో మా వాళ్ళు తొలగించడం కూడా జరిగింది. తొలగించిన దానికి నోటీస్ ఇవ్వలేదని వాళ్ళు చెప్తాను. ఈ సెక్షన్ ప్రకారము 192 సెక్షన్ ప్రకారం మీకు అందరికి పేపర్లు ఇస్తాము. నోటీసు ఇవ్వాల్సి గవర్నమెంట్ ఎవరికి ఇవ్వాలి నోటీసు? ఓనర్ ఉంటే కదా మనం నోటీస్ ఇచ్చేది. ఓనర్ లేడు కాబట్టి మనం కోర్టులో ఉండే విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ జరిపిండ్రు కాబట్టి ఏదైతే ఆ రోజు కన్స్ట్రక్షన్ రాత్రిపూట జరిపిండ్రో ఆ కన్స్ట్రక్షన్ మాత్రమే మేము తొలగించినాం.
అంతేగాని మాకేం ఎవరి మీద వ్యక్తిగత వివాదాలు లేవు. గౌరవనీయులు వాళ్ళు అందరూ కూడా పెద్దలందరూ కూడా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడడానికి మా దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. ఏదో ఆడపోతుంది అని మేము వచ్చినప్పటి నుంచి మేము వచ్చినప్పటి నుంచి కూడా మేము ఏదైనా కంప్లైంట్ వస్తే పోతాం. కానీ ఎప్పుడెప్పుడో పాతవి కట్టి ఎప్పుడెప్పుడో ఫ్యామిలీలు ఉండి వాళ్ళన్నీ పోయి ఆయన్ని కొట్టమంటే మేమేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపాలని కాదు. ప్రస్తుతానికి ఏదో ఉన్నంతలో అడ్డుకుంటున్నాం. అది తర్వాత గౌరవ న్యాయవాదులు మా బ్రహ్మారెడ్డి సార్ మాట్లాడాడు, తర్వాత ప్రసాద్ సార్ మాట్లాడాడు, ఇంకొక ఆయన ఒక లాయరు దీన్ని ఎంత ప్రోత్సహించాడని చెప్తాను. వాస్తవానికి ఎవరైతే లాయర్ ఉన్నారో కొంతమంది మనం న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు ఒకరికి ఆదర్శంగా ఉండాలి. లేదు ఒక మాట మాట్లాడేటప్పుడు కూడా ఆదర్శంగా ఉండాలి. ఒక విజిట్ పోతే ల్యాండ్ రోడ్లోకి వచ్చింది. మీకు అది కూడా ఫోటోలు చూపిస్తాను ఇప్పుడే. అందాజుగా ఏరియా చెప్పండి సార్. విద్యానగర్లో ఒక ప్రముఖ న్యాయవాది ఆ ఏరియాలో ఆ ల్యాండ్ పక్కా డీకేటీ ల్యాండ్ కన్వర్షన్ కాలేదు, ప్లాన్ అప్రూవల్ లేదు. ఇంకా నేను హౌస్ ట్యాక్స్ ఉందా లేదా అనేది ఇంకా పోలేదు అంత దూరం. మాకు ఈ వచ్చిన నుంచి చూసుకుంటాను. అన్ని తప్పులు పెట్టుకొని ఇప్పుడు ఎవరో కట్టిండు వానేం చేసినాం అనేది కాదు. వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదు, మనం మాట్లాడతాం. మనం మాట్లాడేటప్పుడు పబ్లిక్ ఒక మంచి సంకేతాన్ని తీసుకోవాలి. న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు మంచి దేవుడు మంచి అవకాశం ఇచ్చిండు. ప్రజలు తప్పుదావ పట్టడం కానీ అట్లాంటి